ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా నిద్ర సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కరకంబాడిలోని అమరా హాస్పిటల్లో ప్రత్యేక స్లీప్ స్టడీ ప్యాకేజీను ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గవర్నియన్ రమాదేవి శుక్రవారం ఆవిష్కరించారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న నిద్ర సంబంధిత సమస్యలు ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం యువత నుంచి వృద్ధుల వరకు చాలా మందిలో నిద్రలేమి, గురక స్లీప్ అప్నియా వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. నిద్రలో అంతరాయం కలిగితే గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. సరైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం అవసరమని సూచించారు. నిద్రలో ఏమైనా అసౌకర్యాలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆధునిక పరికరాలతో నిర్వహించే స్లీప్ స్టడీ పరీక్ష ద్వారా నిద్రలో జరిగే శ్వాస సమస్యలు, ఆక్సిజన్ స్థాయిలు, గుండె స్పందనలు, మెదడు తరంగాలు వంటి అంశాలను విశ్లేషించి వ్యాధిని ఖచ్చితంగా గుర్తించవచ్చని తెలిపారు. ఈ పరీక్షల ఆధారంగా రోగులకు సరైన చికిత్స అందించవచ్చని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజ్ వివరాలు వరల్డ్ స్లీప్ డే సందర్భంగా మార్చి 16, 18, 23, 25, 26 తేదీల్లో ఉచిత స్లీప్ మరియు ఈఎన్టీ కన్సల్టేషన్ అందించనున్నారు. అలాగే హోమ్ స్లీప్ స్టడీ పరీక్షపై 20% డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. నిద్ర సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబిఓ వేణుగోపాల్, పిఆర్ఓ మునినాథం, మార్కెటింగ్ మేనేజర్ హేమకుమార్, విజయశంకర్, దివ్య, మమత, మానసతో పాటు ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సో బేసిక్గా గురక పెట్టే వాళ్ళందరికీ ఈ చెప్పిన ఇక్కడ కొన్ని క్లినిక్ డేట్స్ రాశాను. ఆ క్లినిక్ డేట్స్లో కానీ వస్తే ఫ్రీ స్లీప్ కన్సల్టేషన్ అంటే ఏదో అడిగారు, నన్ను చూడటం, నాతో మాట్లాడటం, నేను ఎగ్జామిన్ చేయడం బేసిక్గా. తర్వాత హోమ్ స్లీప్ స్టడీకి 20% ఆఫ్ ఇస్తున్నాం ఆ రోజు. నన్ను చూడటమే కాకుండా ఈఎన్టీ డాక్టర్ కూడా చూస్తారు మిమ్మల్ని. నిద్ర అంటే జస్ట్ కన్వీనియన్సే కాదు, ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. నిద్రపోవడంతో పాటు రాత్రిపూట ఊపిరి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మంచి నిద్రతో మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒకసారి ఇంకేమైనా చెప్పండి. అంటే రకరకాల మిషన్స్ ఉన్నాయి, మంచి కంపెనీస్ నుంచి తీసుకోవడం బెటర్. అంటే రెంటల్ బేసిస్ లో తీసుకుంటారా? బిటాప్ మిషన్స్ ఎట్లా మేడం? ఒక నిమిషం, వేరే వేరే ప్రైసెస్ ఉంటాయి. వీలైనంత తక్కువ కాస్ట్ మిషన్స్ సజెస్ట్ చేస్తాము. సిపాప్ వాడగలిగితే సిపాప్ సజెస్ట్ చేస్తాము. కానీ కొంతమందికి పై లెవెల్ కూడా అవసరం అవుతుంది. బైపాప్ మిషన్ అది మంచి కంపెనీతో కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. అది రెంటల్ ఉంటుంది, కానీ రెంటల్ తీసుకునే దానికంటే రెంటల్ కొన్ని రోజులు వాడినా సొంత మిషన్ కొనుక్కుంటే మీకు ఓవరాల్ లాంగ్ టర్మ్లో డబ్బులు కలిసి వస్తాయి. అంటే ఒకరు వాడింది మళ్ళీ ఇంకొకరు యూజ్ చేయడానికి ఉండదు కదా, ఆ కంపెనీస్ కూడా వాళ్ళు తీసుకోరు, అది రిటర్న్ తీసుకోరు. అది ఆ బిటాప్ మిషన్స్ అవి రెంటల్ బేసిస్లో ఓన్లీ 10 or 15 days, వీక్స్ మళ్ళీ కంపల్సరీ పర్చేస్ చేయాల్సింది. ఆ మిషన్స్ ల్యాక్స్, సమ్ ఆఫ్ ల్యాక్స్ ఉంటాయి. అవి బిటాప్ మామూలు మిషన్సే ల్యాక్స్ ఏమి ఉండవండి, వితిన్ 1 lakh ఉంటాయి, ఇంకా తక్కువ ఉంటాయి. 7 years బిఫోర్ నేను తెచ్చినప్పుడు 1,25,000 అది యూఎస్ మిషన్, బిటాప్ మిషన్. మా మామగారు పెట్టాను తీసుకొచ్చి. అది గురకతో పాటు గాలి పీల్చుకోవడం ఆపేసినప్పుడల్లా ఆక్సిజన్ తగ్గుతుంది. మేము చూసిన కొంతమందిలో అయితే ఆల్మోస్ట్ 30% కూడా వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచించండి, హార్ట్కి ఆక్సిజన్ కావాలా, కానీ 30% తగ్గుతూ ఉంటే ఎంత కష్టపడాలా? హార్ట్ ఎక్కువ కష్టపడాలా తక్కువ ఆక్సిజన్ చేరేటప్పుడు. ముఖ్యంగా ఆల్రెడీ హార్ట్ సమస్య ఉన్న వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కానీ లేకపోతే హార్ట్ డిసీజ్ ఉన్నోళ్ళు ఆల్రెడీ సబ్ క్లినిక్, అంటే మీకు హార్ట్ డిసీజ్ ఉంది కూడా మీకు తెలియకపోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ట్రీట్మెంట్ అయి ఉండొచ్చు. అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, కానీ ప్రతిరోజు రాత్రి ఆక్సిజన్ అలా దిగిపోతా ఉందనుకో ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి లక్షలు ఖర్చు పెడతారు. లక్ష అవుతుందని ఎవరు చెప్పారు ఇందాక, అంత కూడా అవదు. కానీ అప్పుడు ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు లక్షలు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతారు అందరూ. కానీ అంతవరకు ఎందుకు తెచ్చుకుంటారు? ముందు ఈ ప్రాబ్లం ఉంటే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసుకోండి.
ఇది ట్రీట్మెంట్ చేయడమే కాకుండా డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ హెల్తీ లివింగ్ చేయాలి. హెల్తీ లివింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తగ్గించి తర్వాత ఏదైనా నిజంగానే సమస్య వస్తే అప్పటికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్తో కూర్చొని మీ సమస్యలు ఏంటో చెప్పి మాట్లాడటం స్లీప్ కన్సల్టేషన్ అంటే. నా పేరు కృష్ణయ్య సార్, తిరుపతిలో ఉంటాను. అయితే నాకు నిద్ర సమస్య అనేది 2 yearsగా ఉండేది. నిద్ర రాదు. రాత్రి 1 గంట అని కళ్ళు మూసుకొని ఉంటాను, 2 కళ్ళు మూసుకొని, 3 4 కళ్ళు మూసుకొని ఉంటాను. ఈ నిద్ర సమస్యతో విసిగి వేసాడుతున్నాను. ఎన్ని నిద్రలు తిరిగినాను హాస్పిటల్, ఎక్కడ పోయినా నిద్ర మాత్రలు ఇస్తారు. ఆ నిద్ర మాత్ర వేసుకుంటే తెల్లంతా లేసి అసలు ఒళ్ళు కదలదు. ఎంత అసలు చెప్పలేము, అసలు నరకం. అట్లా పరిస్థితి నాకైతే ఎన్ని దిగులు తిరిగినానో సార్, అన్నీ తిరిగినా కానీ నాకు ఎక్కడ ఏం కాలేదు. ఎట్లా చేయాలా, ఏం పరిస్థితి. నిద్ర మాత్రం వేసుకొని ఎన్ని రోజులు నిద్రపోవాలి, నిద్ర మాత్రం వేసుకొని ఎన్ని రోజులు నిద్రపోవాలని ఇట్లే ఎన్ని హాస్పిటల్ తిరిగి ఆఖరికి రమాదేవి మేడం గారు, డాక్టర్ రమాదేవి మేడం గారు ఇట్లా ఇక్కడ చూస్తారు ఈ స్లీప్ దీనికనేసి తెలిసింది. సరే తెలుసుకొని వచ్చాను. ఒకరోజు నాకు స్లీప్ స్టడీ అంతా చేశారు. అవసరం ఉంది, చేసినారు. అన్ని టెస్టులు చేసి మీకు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్లో ఉన్నాయి, అందడం లేదు. దానివల్ల మెదడుని ఆఫ్ చేస్తుంది. మెదడుకి ఆక్సిజన్ అందకపోతే ఆగుతుంది కదా, అది నిద్ర డిస్టర్బ్ చేస్తుంది ఆక్సిజన్ అందకపోతే. అంది పరిస్థితి నాకు అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత మిషన్ అనేది నాకు నీడ్ అయింది. ఆ మిషన్ తీసుకున్నాను. 2 years అయిపోయింది. మిషన్ తీసుకుని కూడా 2 years అయిపోయింది. మేడం గారి ఇక్కడ సలహాలతో కొన్ని నాకు కావాల్సినవి నిద్ర మెలకువలు చెప్పిన తర్వాత ఇప్పుడు మిషన్ వాడుకుంటూ బాగుంది, పర్వాలేదు, ఎంతో మెరుగ్గా చేసుకుంటూ అప్పుడప్పుడు నిన్న కూడా వచ్చాను. నిన్న కూడా ఇక్కడికి వచ్చి మేడం గారిని కలిసి చూసుకొని పోయినాను. తర్వాత ఇప్పుడు అంత మిషన్ పెట్టుకుంటే హాయిగా ఉంది. అసలు ఏంటంటే నార్మల్కి వస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ డౌన్లో ఉండేది నార్మల్కి వస్తుంది అని నాకు అర్థమయ్యేట్టు చెప్తారు. నాకు వాకింగ్ కానీ కావాల్సిన టిప్స్ కానీ అవి చెప్పినారు మేడం, అవన్నీ చేసుకున్నాను. ఇప్పుడైతే దానివల్ల బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఆ మిషన్ ఖర్చు ఎంత అయింది? 20,000 అయింది సార్. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు? మిషన్ కూడా తెచ్చున్నాను, నేను వాడుతున్నాను మిషన్. 4 hours